44 సంవత్సరాల తరువాత వచ్చిన మహా కుంభమేళా పురస్కరించుకుని సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కుంభమేళాకు వెళ్లిన 60 మంది భక్తుల బృందం. ఈ కుంభమేళాకు వెళ్లిన వారిలో గడ్డమీది ఈశ్వర్, సత్యనారాయణ, మల్లేశం, కిషన్, శివరాజ్, శంకరప్పతో పాటు 60 మంది భక్తులు ప్రయాగ మహా కుంభమేళకు బయలుదేరారు. వచ్చే మహా కుంభమేళకి మా కల్పగూరు తర్వాత సంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 60 మంది భక్తులము కుంభమేళ స్నానాలు ఆచరణకు వెళ్తున్నాం. ఈ సమయంలో కుంభమేళ జరిగే సమయంలో మనం ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం. అనేక మంది సాధు సంతులు, హిమాలయాల్లో ఉండే అఘోరాలు, నాగసాధువులు, ఇంకా మహాత్ముల సాధన చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సాధనను వదిలేసి కుంభమేళ వచ్చి స్నానాలు చేస్తుండ్రు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ కుంభమేళ స్నానాల యొక్క పవిత్రత ఏంటని. అందులో మనం మానవులం ఉండి మనం నిత్య వ్యవహారాలు చేసుకుంటూ ఈ కుంభమేళ స్నానాలు చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మా యొక్క వచ్చే 7 తరాల వాళ్ళు తరిస్తారు అని చెప్పి మహాత్ములు చెప్తున్నారు. ఈ కుంభమేళకు వెళ్ళడానికి అందుకే సిద్ధమై వెళ్తున్నాం. దాంతోపాటు ప్రయాగతో పాటు కాశీ, అయోధ్య, నైమిషారం కూడా వెళ్తున్నాం. ఈ మా పూర్వజన్మ సుకృతంగా భావించి వెళ్తున్నాం. ఈ రోజున బయలుదేరుతున్నటువంటి ప్రయాగ కుంభమేళ పుణ్య స్నానానికి బయలుదేరుతున్నటువంటి భక్తులందరికీ ఆంజనేయ స్వామి యొక్క ఆలయ తరఫున స్వాగతం. ప్రయాగ దర్శనం చేసుకుని ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని, శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని, ఇంకా వివిధ ప్రాంతాల యొక్క దర్శన కార్యక్రమాలు వారందరూ చక్కగా చేసుకుని భక్తి శ్రద్ధలతో వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని దిగ్విజయంగా మళ్ళీ సంగారెడ్డి వారు చేరుకోవాలి. అదేవిధంగా ధార్మికంగా ఇంటి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్పంచుకున్నటువంటి భక్తులందరూ తొందరపడకుండా యాత్రను నిర్వహిస్తున్నటువంటి ఈశ్వర్ గారి యొక్క సూచన మేరకు అందరూ శ్రద్ధగా కార్యక్రమాల్లో పాల్పంచుకొని యాత్రను దిగ్విజయంగా జరిపించాలని వారందరికీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ దివ్యంగా యాత్ర ముగించుకోవాలని ప్రార్థిస్తున్నాం.